తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మె సెరైన్ మోగించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లుగా జూడాల సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అజయ్ తెలిపారు. సమ్మెను విజయవంతం చేసేందుకు జూడాలందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆరోగ్య మంత్రి ఉన్నతాధికారులకు పలుమార్లు వినతి పత్రాలు అందించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల 10 లోపు స్టే ఫండ్, గ్రీన్ ఛానల్ ఏర్పాటు, ఫీజు రియంబర్స్మెంట్, మౌలిక వసతుల కల్పన తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె నోటీసులు అందించామన్నారు. రాష్ట్రంలోని 34 మెడికల్ కాలేజీల్లో విధులు నిర్వహిస్తున్న అండర్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, హౌస్ సెన్సర్స్ అలాగే సీనియర్ రెసిడెంట్స్ అందరూ కూడా సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మె సెరైన్ మోగించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లుగా జూడాల సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అజయ్ తెలిపారు. సమ్మెను విజయవంతం చేసేందుకు జూడాలందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆరోగ్య మంత్రి ఉన్నతాధికారులకు పలుమార్లు వినతి పత్రాలు అందించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల 10 లోపు స్టే ఫండ్, గ్రీన్ ఛానల్ ఏర్పాటు, ఫీజు రియంబర్స్మెంట్, మౌలిక వసతుల కల్పన తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె నోటీసులు అందించామన్నారు. రాష్ట్రంలోని 34 మెడికల్ కాలేజీల్లో విధులు నిర్వహిస్తున్న అండర్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, హౌస్ సర్జన్స్, సీనియర్ రెసిడెంట్స్ అందరూ కూడా సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.